మన భారతదేశపు ఇతిహాసాల ప్రకారం ఏడుగురు చిరంజీవుల కోసం మనం ఒక వెబ్ సిరీస్ని ప్లాన్ చేసాం. అందులోనే భాగంగా ఈ ఏడుగురు చిరంజీవుల్లో ఒకలైన హనుమంతుడి కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. హిందూ పురాణాల యొక్క శక్తివంతమైన దేవుడు, అతని అపారమైన బలం, భక్తి మరియు రాముడికి నిస్వార్థ సేవ కోసం గౌరవించబడ్డాయి మరియు ఆరాధించబడ్డాయి. విధేయత మరియు ధర్మానికి ప్రతిరూపంగా హనుమంతుడు లక్షలాది మంది హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అంజన మరియు కేసరి దంపతులకు జన్మించిన హనుమంతుని జీవితం మనోహరమైన కథలతో చెప్పబడి ఉంది. పురాణాల ప్రకారం అతను తన చిన్నతనం నుండే అసాధారణమైన శక్తుల్ని కలిగి ఉన్నాడు. ఒక యువకోతిగా అతను ఉదయించే సూర్యుడిని ఒక రుచికరమైన పండు అనుకుని తప్పుగా భావించి దాని వైపుకు దూసుకు వెళ్ళాడు. దాన్ని చూసిన దేవతల రాజైన ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ వజ్రాయుధపు దాడితో స్పృహ కోల్పోయిన హనుమంతుడిని వాయుదేవుడు తన చేతులతో తీసుకుని గృహలోకి వెళ్ళి బాధతో ప్రకృతిలో ఉన్న వాయువుని ఆపటంతో సర్వం నాశనం అవుద్దని భావించిన ఇంద్రుడు హనుమంతుని దగ్గరికి వచ్చి తనకి అజేయుడనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా హనుమంతుడు అజేయుడయ్యాడు. అమరత్వం మరియు శాశ్వతమైన యవ్వనం పొందాడు. అందుకే హనుమంతుడు ఇంకా సజీవంగా ఉన్నాడని, శాశ్వతంగా మన మధ్య నివసిస్తున్నారని నమ్ముతారు. అతని అమరత్వం మరియు శాశ్వతమైన ఉనికి కారణంగా హనుమంతుడు హిందూ పురాణాల్లోని ఏడుగురు అమరులలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఇంద్రుడు అతనికి ప్రసాదించిన అమరత్వం ఆయనకి శాశ్వత జీవితాన్ని మరియు రాబోయే తరాలకు మార్గదర్శక కాంతిగా పనిచేసే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. హనుమంతుని ప్రజాదరణ మతపరమైన సరిహద్దులకు మించి విస్తరిస్తుంది. హనుమంతుల వారు తన శౌర్యం, నిస్వార్థం మరియు అచంచలమైన విశ్వాసం కోసం గౌరవించబడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా పనిచేస్తున్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్.